ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏదో నీతులు చెప్తున్నారు కదా వీడియోలో అని చెప్పి అందరూ మంచోళ్ళు అయిపోరమ్మా. వాళ్ళు ఏదో ఎమోషనల్ వీడియోస్ 4 చేశారని చెప్పేసి వాళ్ళకి కనెక్ట్ అయిపోయి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళతో చెప్పుకోవద్దు. వీళ్ళు చెప్పుకోవాలనిపిస్తే మీకు లేడీస్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళతో చెప్పుకోండి, అంతేగాని అబ్బాయిలతో చెప్పొద్దు వెళ్ళి. ఎందుకంటే ఆపోజిట్ జెండర్కి ఎప్పుడైనా సరే అట్రాక్ట్ అవుతారు. ప్రాబ్లం వాళ్ళతో చెప్పగానే వాళ్ళు మీకు ఆన్సర్ చేశారనుకోండి, మీరు ఎగ్జైట్ అయిపోయి వాళ్ళతో కనెక్ట్ అయిపోయారని తర్వాత పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ దీనివల్ల ఒక అమ్మాయి సఫర్ అవుతుంది. ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఏమో జాబ్ పని మీద బాగా బిజీగా ఉన్నాడు. ఈ అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుందంట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ తనకు నచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ తోటి మాట్లాడింది. ఒక 4 రోజులు అలాగే వాళ్ళిద్దరు ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నారు. ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయారు. వాటితో మాట్లాడినంతసేపు బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న చాట్ అంతా వాళ్ళ ఆయన చూశాడు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంది? నేను ఎవరో తప్పు చేశారు అని చెప్పట్లేదు. ఏదైనా ఒక ఎమోషన్ని పక్కనోళ్ళకి చెప్పుకోవాలి అనుకుంటే అది ఆపోజిట్ జెండర్కి అయితే అసలు చెప్పొద్దబ్బా. అది ఇన్ఫ్లుయెన్సర్ అనే కాదు, ఎవరైనా సరే, ఫ్రెండ్ అయినా సరే చెప్పుకోవద్దు. అందులో ఫ్రెండ్స్ని కూడా నమ్మడానికి లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు ఇంట్లో చెప్పు, లేదంటే నీ సిబ్లింగ్స్తో చెప్పుకో, అంతే. వాళ్ళని మించి మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు. పర్సనల్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికేమో భయం, బయట వాళ్ళకైతే ఈజీగా చెప్పేస్తారు. అది అనుకోకుండా ఇంకొక కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఏదైనా ఒక పని మనం చేస్తున్నామంటే 1కి 4 సార్లు ఆలోచించుకొని చెయ్యండి. ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా, మళ్ళీ కొత్త అవసరమా? కన్ఫ్యూజన్లో మళ్ళీ నాకే మెసేజ్ చేసింది. ఈ అమ్మాయి అనే కాదు, చాలామంది ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఎమోషనల్ వీడియో పడ్డప్పుడు చాలామంది కనెక్ట్ అయిపోయి మెసేజ్లు చేస్తున్నారు. చెప్పుకోవడం తప్పు కాదు, కాకపోతే కరెక్ట్ పర్సన్కి చెప్పుకోండి. ఇంట్లో వాళ్ళని అవాయిడ్ చేయకండి.